సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రేడింగ్ విత్ 10K. ఈ రోజు మన డే 5 గైస్. సో ఈ రోజు కూడా నేను మీ ముంగట లైవ్ లో ఎనాలిసిస్ చేస్తా అండ్ మీ ముందే ట్రేడ్ అనేది తీసుకుంటా. అండ్ ఈ రోజు కూడా మనం ఒక డిసిప్లిన్ లో అయితే ఫాలో అయిదాం. సో ఈ రోజు చూద్దాం, ఈ రోజు కూడా ప్రాఫిట్ అవుతుందా లేదంటే లాస్ అవుతుందా. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి బ్రో. అండ్ ఈ రోజు ఏంటంటే కొంచెం ఈ రోజు మనము రింకో చార్ట్స్ అయితే యూజ్ చేయబోతున్నాం గైస్. సో చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది వీడియో మాత్రం. అండ్ మీకు ఈ ఎనాలిసిస్ కూడా చాలా నచ్చుతాయి. సో డెఫినెట్లీగా కంప్లీట్ గా అయితే చూడండి, సరేనా. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో హే గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇప్పుడు నేను డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో. సో ఈ రోజు కూడా మనం ఒక డిసిప్లిన్ లో అయితే ట్రేడ్ తీసుకుందాం. సో 1:2 రిస్క్ రివార్డ్ తోని, ఓకేనా. సో ఇక్కడైతే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అయితే ఓపెన్ చేసుకున్నా. అండ్ గైస్, మీరు ఇప్పటి వరకు డెల్టా ఎక్స్చేంజ్ లో గనుక అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, వెళ్ళి అయితే ఓపెన్ చేసుకోండి. చాలా ఈజీగా అయితే ఉంటది. అండ్ 15 minutes లో మీ అకౌంట్ కూడా యాక్టివేట్ అయితే అయిపోతుంది గైస్. సో మీరు ఒక జాబ్ చేస్తున్నా సరే, ఒక స్టూడెంట్ అయినా సరే, ఏంటంటే ఇక్కడ మనకు 24 hours మార్కెట్ ఓపెన్ ఉంటది కాబట్టి క్రిప్టోలో, సో మనం చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, అంటే మీరు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు అన్నట్టు గైస్, సరేనా. సో అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మన డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా, ఇది ఇండియాది కాబట్టి మనకి ఎలాంటి ఇష్యూ అనేది ఉండదు బ్రో. మనీ విత్డ్రా చేసుకోవడంలో కానీ డిపాజిట్ చేసుకోవడంలో ఇక్కడ ఏంటంటే టోటల్ గా మనం INR లో అయితే చేసుకోవచ్చు అన్నట్టు, సరేనా. డైరెక్ట్ UPI ఆప్షన్ ఉంటది. సో డైరెక్ట్ గా అయితే మనము ఏంటంటే మనీ డిపాజిట్ కూడా చేసుకోవచ్చు, మనము విత్డ్రా కూడా చేసుకోవచ్చు. సో మనకి ఎలాంటి ఇష్యూ అనేది ఉండదు, టోటలీ లీగలీ అయితే ఉంటది అన్నట్టు ఇది. అండ్ ఇక్కడ మనము 30% ట్యాక్స్ ఇచ్చే అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఇది మనం డైరెక్ట్ గా P2P అయితే చెయ్యం కదా బ్రో. డైరెక్ట్ గా క్రిప్టో నుంచి మనము ఏంటంటే ట్రాన్సాక్షన్స్ అనేవి చెయ్యం కాబట్టి మనకు 30% ట్యాక్స్ కూడా పడదన్నట్టుగా, సరేనా. ఓకే, ఎనీవేస్, సో ఇక్కడైతే మనం ఎట్లా చేస్తాం, మనం ఎవ్రీడే దాన్ని బట్టి మనం ఒక ట్రేడ్ అనేది తీసుకుందాం, ఒక డిసిప్లిన్ అయితే. సో సింపుల్ ఇక్కడ ఫాట్ కాయిన్ అయితే ఓపెన్ చేసుకొని చూసుకుంటా నేను. అండ్ ఈ రోజు ఏంటంటే బ్రో, ఈ రోజు కొంచెం మనము ఇక్కడ ఈ ఏంటంటే రెంకో చార్ట్స్ అయితే యూజ్ చేసుకుందాం గైస్, ఓకేనా. రెంకో చార్ట్స్ అయితే యూజ్ చెయ్యబోతున్నా నేను ఈ రోజు, సరేనా. సో ఇక్కడైతే మనం చూసుకుంటే మనకు ఒక సెటప్ కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ మన మూవింగ్ యావరేజ్, ఈ 2 మూవింగ్ యావరేజ్ అయితే యూజ్ చేస్తా అన్నట్టు నేను 9-20 మూవింగ్ యావరేజెస్ ని ఇక్కడ మనము ఈ రెంకో చార్ట్స్ తో. సో ఇక్కడ చూసుకుంటే దీన్ని అయితే బ్రేక్ చేసి చాలా మంచిగా అయితే పైకి అయితే వెళ్తుంది అన్నట్టు మార్కెట్, సరేనా. సో ఇక్కడ మనకు సింపుల్ గా ఒక గ్రీన్ బ్రిక్ కూడా ఫామ్ అయింది కాబట్టి మనం ఏం చేసామంటే ఒకటి సింపుల్ గా ఇప్పుడు బై సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటా గైస్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని, మనకు రెంకో చార్ట్స్ చాలా సింపుల్ ఉంటాయి. రెడ్ బ్రిక్స్ ఉంటాయి, గ్రీన్ బ్రిక్స్ ఉంటాయి. ఎప్పుడైతే గ్రీన్ బ్రిక్స్ ఫామ్ అయితే అప్పుడు సింపుల్ గా పై లాంగ్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. ఎప్పుడైతే రెడ్ బ్రిక్స్ ఫామ్ అయితే అప్పుడు సేల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటాం అన్నట్టు గైస్, సరేనా. సో సింపుల్ ఇక్కడైతే మనం ఇప్పుడు ఒకటి ఎంట్రీ ప్లాన్ చేద్దాం. అండ్ నేను మీకు సారీ బై లాంగ్ కదా, ఇక్కడ బై లాంగ్ క్లిక్ చేసుకొని మనము కొంచెం క్యాలిక్యులేట్ కూడా చేసుకుందాం. మనమే అంటే మనకి ఎంత, ఒక $5 లాస్ కావాలి, $10 ప్రాఫిట్ కావాలి. దాన్ని బట్టి ఒక సింపుల్ గా మనం క్యాలిక్యులేషన్స్ కూడా చేసుకుందాం. అండ్ ఇక్కడ నేను 15 minute టైం ఫ్రేమ్ ని యూజ్ చేస్తున్నా కాబట్టి ఇది కొంచెము టైం తీసుకోవచ్చు బ్రో, సరేనా. టైం ఎక్కువ తీసుకోవచ్చు. సో ఇక్కడ 1:2 అయితే పెట్టుకుంటాను నేను. సో టైం తీసుకోవచ్చు. ఒకవేళ టైం ఎక్కువ తీసుకుంటుందంటే మీకు అప్డేట్ చేస్తాను నేను తర్వాత కూడా, సరేనా. సో స్టాప్ లాస్ హిట్ అయినా టార్గెట్ హిట్ అయినా అప్డేట్ చేస్తాను నేను మీకు, సరేనా. సో ఇక్కడ మనం స్టాప్ లాస్ ఎక్కడ వస్తుంది బ్రో, ఎగ్జాక్ట్లీ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే 0.3784 దగ్గర అయితే వస్తుంది, సరేనా. సో ఇక్కడ 3784 దగ్గర మన స్టాప్ లాస్ వస్తుంది. సో ఇక్కడ నేను ఒక ఫోటో తీసుకొని నేను క్యాల్కులేట్ చేసుకుంటా, సరేనా. సో ఇక్కడ నుంచి నేను బ్యాక్ వచ్చేసి ఎన్ని లాట్స్ తీసుకోవచ్చు అనేది క్యాల్కులేట్ చేసుకోవాలి గైస్ ఎప్పుడైనా మనము. సో ఇక్కడ ప్రాఫిట్ లాస్ లకు వెళ్ళి సో లాంగ్ సైడ్ ఎంట్రీ తీసుకుంటున్నాం. ఫస్ట్ మనం ఎంట్రీ ప్రైస్ ఎక్కడ ఉంటదంటే, నేను ఇక్కడ ఫోటో తీసుకున్నా, సరేనా. 0.3827 దగ్గర మన ఎంట్రీ ప్రైస్, స్టాప్ లాస్ వచ్చేసి 0.3784 దగ్గర మన స్టాప్ లాస్ ఉంటది గైస్, ఓకే. సో ఇక్కడ నేను లాట్స్ కూడా టైప్ చేసుకుంటా. 1000 లాట్స్ అంటే దగ్గర $4. సో కాబట్టి మనం ఏం చేద్దామంటే 1200 లాట్స్ అంటే $5, ఓకే. చూసుకోవచ్చు $5 అయితే మనకు వస్తుంది కాబట్టి 1200 లాట్స్ తీసుకోవచ్చు మనం. సో ఇక్కడైతే నేను ఒకటి ఎంట్రీ ప్లాన్ చేస్తా, ఇక్కడ ఎగ్జాక్ట్లీ 0.3827 దగ్గర, సరేనా. సో ఇక్కడ 3827 దగ్గర ఇక్కడ బెస్ట్ బిడ్ ప్రైస్ పెట్టుకొని 1200 లాట్స్, ఓకే గైస్. 1200 లాట్స్ సింపుల్ గా నేను లిమిట్ ప్రైస్ తోనైతే తీసుకుంటున్నా. బై పైన క్లిక్ చేసేసిన గైస్, చూసుకోవచ్చు. బై పైన అయితే క్లిక్ చేసుకున్నా, ఓకే గైస్. ఇక్కడైతే ఆర్డర్ చూసుకోవచ్చు, ఇక్కడ ప్లేస్ అయింది బ్రో. సో యాక్చువల్లీ ఇక్కడ మనం పెట్టినాం కానీ ఇక్కడ ప్లేస్ అయింది మన ఆర్డర్ అనేది, సరే. ఒక్కొక్కసారి అయితుంటది అన్నట్టు, మనకు కొంచెము నెట్ స్లో ఉండడం వల్ల కూడా అయితుంటది అప్పుడప్పుడు అలా, సరే. ఎనీవేస్, సో ఇక్కడ స్టాప్ లాస్ కూడా మనం సెట్ చేసేసుకుందాం సింపుల్ గా. ఇక్కడ బ్యాక్ వచ్చేస్తాను, ఓకే. సో దీన్ని బట్టి మనము పెట్టుకోవాలి గైస్, సరేనా. సో మీకు చూపిస్తా చూడండి. సో ఇక్కడైతే మన ఎంట్రీ అయింది కదా బ్రో. సో మన ఎంట్రీ ఇక్కడ అయింది కాబట్టి ఇక్కడ నేను పెట్టుకుంటా, ఓకే. ఒక నిమిషం, ఇక్కడ ఎంట్రీ పాయింట్. సో మన స్టాప్ లాస్ ఎక్కడికి వస్తుంది అప్పుడు,
సింపుల్ గా ఇగో ఈ పాయింట్ దగ్గర అయితే వస్తుంది అన్నట్టు, సరేనా. సో యాక్చువల్లీ మన ఎంట్రీ ఇక్కడ అవ్వాల్సింది, మనం లిమిట్ ప్రైస్ తో తీసుకున్నాం, ఇక్కడ పెట్టినాం కానీ అది డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అయిపోయింది అన్నట్టుగా ట్రేడ్ నది, సరేనా. ఓకే, ఎనీవేస్ సో ఇక్కడ నేను స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకుంటా. 1% అంటే $5, 2% మన టార్గెట్ ఉంటుంది, 2%. దానికి మనం ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు, సింపుల్ గా కన్ఫర్మ్ చేసేస్తాను నేను. సో ఇది మన స్టాప్ లాస్ టార్గెట్ సెట్ చేసుకున్నా అన్నట్టు. ఓకే, సో ఈ స్టాప్ లాస్ ని ఏం చేస్తా అంటే కొంచెం ట్రిల్ చేసుకుంటా, పైకి తెచ్చుకుంటా, ఎందుకంటే ఇది మన స్టాప్ లాస్ అండ్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ. ఓకేనా గైస్, సింపుల్ గా ఇక్కడైతే నేను అప్డేట్ చేసేసిన స్టాప్ లాస్ టార్గెట్. సో ఇప్పుడు ఇలానే మనకు గ్రీన్ బ్రిక్స్ ఫామ్ అయ్యి పైకి వెళ్ళి దీనికి టచ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్లీ మన టార్గెట్ అనేది బుక్ అయిపోతుంది. ఒకవేళ ఇక్కడికి వెళ్ళి వచ్చి మళ్ళీ దీన్ని టచ్ అయితే సింపుల్ గా మన స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది అన్నట్టు గైస్, సరేనా. సో సింపుల్ గా మనం లాజిక్ బట్టి అయితే ట్రేడ్ తీసుకున్నాం. లాజిక్ ఏముండే మనకు సింపుల్ గా ఇక్కడైతే చూసుకోవచ్చు, మూవింగ్ యావరేజెస్ అయితే ఇది బ్రేక్అవుట్ చేసింది. దాని తర్వాత అండ్ కొంచెం మనం లేట్ కూడా అయిపోయినాం, కొంచెం ముందు వచ్చి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మాత్రం ఇప్పటికి మనం హిట్ అవుతుండే అన్నట్టు. ఎప్పుడైనా మనకు మూవింగ్ యావరేజెస్ అయితే ఉన్నాయి కదా, ఇవి బ్రేక్అవుట్ చేయగానే సింపుల్ గా అయితే ఎంట్రీ తీసుకుంటే మనకి ఈజీగా టార్గెట్స్ దొరుకుతాయి బ్రో. సో కొంచెం లేట్ కూడా అయిపోయినాం ఈ రోజు మళ్ళీ మనము. సరే ఎనీవేస్, సో ఇక్కడైతే నేను ఒక ట్రేడ్ అనేది తీసుకున్నా, సింపుల్ లాజిక్ బట్టి గ్రీన్ బ్రిక్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి తీసుకున్నాం. ఓకే, అండ్ దాన్ని బట్టి మనం ఒక 1:2 పెట్టుకున్నాం అన్నట్టు. యాక్చువల్లీ ఇగో ఇక్కడ మన ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవ్వాల్సింది ఇక్కడ మనది, బట్ ఆటోమేటిక్లీ ఇక్కడైతే మనది అయిపోయింది. స్టాప్ లిమిట్ లో అయితే పెట్టుకున్నా నేను, సో ఇక్కడైతే అయిపోయింది. సరే ఎనీవేస్ అవుతూ ఉంటది అన్నట్టు ఒక్కొక్కసారి అలా. ఓకే, సో దాన్ని బట్టి మనం 1:2 మనం ఒక స్టాప్ లాస్ ఒక టార్గెట్ అనేది పెట్టేసుకున్నాం గైస్. ఓకే, సో ఇంకా వెయిట్ చేద్దాం, మనకు స్టాప్ లాస్ హిట్ అయినా మీకు చూపిస్తా, టార్గెట్ హిట్ అయినా చూపిస్తా గైస్ మీకైతే, సరేనా. చూస్తుండండి, ఒక్కసారి మనం నార్మల్ క్యాండిల్స్ అయితే కన్వర్ట్ చేసుకుందాం. సో నార్మల్ క్యాండిల్స్ ఇవి. ఓకే, సో దీనికి దానికి చూసుకోండి బ్రో ఎంత మనకు ఫరక్ ఉందో. రెంకో మనకు చాలా స్మూత్ ఉంటది అన్నట్టు, సో ఇది చూసుకోవచ్చు ఎంత, చూసుకోవచ్చు ఇక్కడ విక్స్ వస్తుంటాయి, రెడ్ క్యాండిల్స్, గ్రీన్ క్యాండిల్స్, చాలా కన్ఫ్యూజ్ చేస్తుంటాయి అన్నట్టు గైస్. ఓకే, సో చూసుకోవచ్చు మనకి ఇగో ఇక్కడ అంటే మనకు దాన్ని బట్టి వస్తే ఇక్కడ కనిపిస్తుంది, బట్ ఇక్కడ వరకు మార్కెట్ వచ్చింది అన్నట్టు. సో మనకు రెంకో చార్ట్స్ ఏంటంటే బ్రో ఎట్లుంటాయి అంటే మీకు చూపిస్తా, చూసుకోవచ్చు ఇక్కడ రెంకో చార్ట్స్ అనేవి జస్ట్ ఇప్పుడు ఒక్కొక్క బ్రిక్ ఎంత ఉంది బ్రో, ఇది నేను క్యాలిక్యులేట్ చేసి చూపిస్తా. ఇక్కడ ఒక బ్రిక్ సైజ్ ఎంత ఉంది ఇక్కడ చూసుకుంటే, ఒక బ్రిక్ సైజ్ ఇక్కడ చూసుకుందాం మనము, చూసుకోవచ్చు దగ్గర ఒక 44 అయితే ఉన్నాయి. సో ఎప్పుడైతే ప్రైస్ 44 పెరుగుతుందో లేదా 45 తగ్గుతుందో అప్పుడు మనకు ఒక బ్రిక్ అనేది ఫామ్ అవుతుంది అన్నట్టు. అదే మన నార్మల్ క్యాండిల్ చూసుకుంటే ఇది మనకు ప్రైస్ తో డిపెండ్ అయితే ఉండదు, ఇది టోటల్లీ టైం పైన డిపెండ్ అయితే ఉంటాయి అన్నట్టు, సరేనా. సో టైం పెరిగే ఇక్కడ ఎంత 15 మినిట్ టైం ఉంది, ఇది 15 మినిట్ ఉంది. సో ఇప్పుడు 15 మినిట్ రాగానే ఏంటంటే ఇది ఒక క్యాండిల్ వచ్చేస్తుంది అన్నట్టు, దీనికి ప్రైస్ తోనే ఉండదు అన్నట్టు ఫరక్. ఓకే, ఇలాంటి సంబంధం ఉండదు అన్నట్టు. అదే మనకు రెంకో క్యాండిల్స్ అనుకోండి, రెంకో బ్రిక్స్, సో ఇవి టోటల్ కి మనకి ఏంటంటే టైం పైన డిపెండ్ అయితే ఉంటాయి అన్నట్టు గైస్, సరేనా. సారీ, టైం పైన అంటున్నా, టోటల్లీ ప్రైస్ పైన డిపెండ్ అయితే ఉంటాయి అన్నట్టు గైస్ ఇవి. ఓకే, సో అందుకోసం ఇది మనకు ఎక్దమ్ నాయిస్ లెస్ గా అయితే ఉంటాయి, నాయిస్ ఫ్రీగా అయితే ఉంటాయి. చూసుకోవచ్చు ఇక్కడికి గ్రీన్ బ్రిక్ ఫామ్ అయ్యి ఎంత స్మూత్ ర్యాలీ ఇచ్చిందో, ఇక్కడికి రెడ్ బ్రిక్ ఫామ్ అయ్యి దాని తర్వాత ఎంత స్మూత్ ర్యాలీ వచ్చింది మనకు. సో ఇట్లయితే ఉంటాయి అన్నట్టు, సరేనా గైస్. ఓకే, సో చూస్తున్నాం ఇక్కడ నేను మీకు స్టాప్ లాస్ హిట్ అయినా చూపిస్తా, టార్గెట్ హిట్ అయినా చూపిస్తా గైస్. ఓకే, వెయిట్ చేద్దాం, చూస్తున్నాం. సో ఇక్కడ కావాలంటే మనము ఒకవేళ మన స్టాప్ లాస్ పెంచుకోవాలంటే పెంచుకొని టార్గెట్ కూడా ఇంకా పెంచుకోవచ్చు మనము. టార్గెట్ ఇక్కడ వరకు ఇది మన ప్రీవియస్ రెసిస్టెన్స్ జోన్ కాబట్టి ఇక్కడ వరకు కూడా పెట్టుకోవచ్చు, సరేనా. సో ఇక్కడైతే పెట్టుకుంటా, ఎందుకంటే ఇది మధ్యలో అయిపోతుంది కదా బ్రో, ఇక్కడ స్టాప్ లాస్ మనది ఇక్కడ వరకు మనం స్టాప్ లాస్ పెట్టుకున్నాం అనుకోండి ఈ బ్రిక్ వరకు. సో ఇక్కడ వరకు అంటే మనకి ఇక్కడికి వెళ్ళి ఒక 1:2 రావాలన్నట్టు, సరేనా. సో ఇది మన టార్గెట్ చూసుకోవచ్చు, 1:2 కొంచెం ఎక్కువనే వస్తుంది మనకు, ఎక్కువ వస్తే ఇంకా బెటరే కదా మనకు. ఓకే, నైస్. చూసుకోవచ్చు 1 రేషియో చూసుకోవచ్చు, 2 రేషియో అయితే, సో ఇక్కడ రేషియో అయితే చూసుకోవచ్చు, రేషియో 2 వచ్చేసింది అన్నట్టు గైస్. ఓకేనా, అంటే 1:2 అన్నట్టు ఇది మనది ట్రేడ్, సరేనా. సో కొంచెం నేను దీనికి ఇక్కడ వరకు అయితే పెట్టుకున్నా, స్టాప్ లాస్ కొంచెం ఎక్కువనే పెట్టుకున్నా, టార్గెట్ కూడా ఎక్కువనే పెట్టుకున్నా, ఎందుకంటే ఇది ఎక్కడ కాకుండా అవుతుంది అన్నట్టు గైస్, మధ్యలో అవుతుంది మనకి. యాక్చువల్లీ ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ప్లేస్ అయింది అనుకోండి ట్రేడ్, అప్పుడు ఈ బ్రిక్ కింద మనం స్టాప్ లాస్ పెట్టుకుంటుండే, బట్ ఇది మధ్యలో ప్లేస్ అయింది అన్నట్టు మనకు, సరేనా. అందుకోసం నేను ఇక్కడైతే పెట్టుకున్నా గైస్. ఓకే, సో నేను మీకు చూపిస్తే ఒకవేళ లాస్ అయితే ఎంత లాస్ అవుతుంది, టార్గెట్ వస్తే ఎంత టార్గెట్ వస్తుందో ఇక్కడ క్లిక్ చేసుకుంటే చూసుకోవచ్చు, $8 లాస్ వస్తుంది, $17 మనకు ప్రాఫిట్ అనేది బుక్ అవుతుంది. ఓకే, సో ఇంకా చూస్తున్నాం, నేను మీకు అప్డేట్ చేస్తా, స్టాప్ లాస్ హిట్ అయినా అప్డేట్ చేస్తా, టార్గెట్ హిట్ అయినా అప్డేట్ చేస్తా గైస్. ఓకే, సో గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు, సో ఇక్కడైతే మన టార్గెట్ అనేది హిట్ అయితే అయిపోయింది బ్రో. సో టార్గెట్ హిట్ అయి దాని తర్వాత ఇంకా ఫాలింగ్ అయిన ఉండే, దాని తర్వాత చూసుకోండి ఇంకెంత మంచిగా పైకి అయితే వెళ్ళిందో, సింపుల్ గా స్మూత్ ర్యాలీ అయితే ఉండే. సో అండ్ ఈ ట్రేడ్ మనది ఏంటంటే టార్గెట్ హిట్ అవ్వడానికి
గైస్ చాలా టైం పట్టినండి. ఓకేనా, అంటే నేను నిన్న తీసుకున్నా గైస్ ట్రేడ్. సో ఈ రోజు 10 o'clock ఏమో ఈ రోజు హిట్ అయినండి. సో అంటే చాలా టైం తీసుకుంది. బట్ నేను ఒకటే చెప్తా బ్రో, మనము ఒక ట్రేడ్ తీసుకున్నాక ఒక ఎనలైసిస్ చేసి ఒక పర్ఫెక్ట్ గా ట్రేడ్ తీసుకున్న తర్వాత మన పని ఏముండాలంటే జస్ట్ ఇంకా మనం ఒక స్టాప్ లాస్ పెట్టుకొని ఒక టార్గెట్ పెట్టుకోవాలి. హిట్ అయితే స్టాప్ లాస్, లేదంటే టార్గెట్ గైస్, అంతే. సో ఇక మధ్యలో మీరు ఏం చేయొద్దు. ఒకవేళ మీరు మధ్యలో ఏం చేసినా సరే మీకు నెక్స్ట్ టైం కోసం ఏంటంటే మీ సైకాలజీ అనేది టోటల్ గా చేంజ్ అయిపోతుంది అన్నట్టు. సో ఇక్కడ నేను మీకు ఒకసారి నార్మల్ క్యాండిల్స్ పెట్టి చూపిస్తా. ఓకేనా, సో మనం రెంకోని చూసి అయితే ట్రేడ్ అనేది తీసుకుని ఉండే గైస్. ఓకే, సో రెంకోని చూసి ట్రేడ్ అనేది తీసుకున్నాం. సో ఇక్కడైతే చూసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ దగ్గర ఏమో తీసుకున్నాం. సో దీన్ని నేను ఈ విధంగా చేస్తా, చూసుకోవచ్చు బ్రో. సో ఇక్కడైతే చూసుకోవచ్చు దగ్గర దగ్గర ముందు ఏమైందంటే దగ్గర దగ్గర నా టార్గెట్ వరకు అయితే వచ్చినుండే గైస్. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, దగ్గర దగ్గర టార్గెట్ వరకు వచ్చి దాని తర్వాత మళ్ళీ రివర్సల్ అయిపోయినుండే. సో నేను అయినా సరే నేను ఎగ్జిట్ అనేది అవ్వలే గైస్. ఓకేనా, సో దాని తర్వాత మళ్ళీ నో లాస్ నో ప్రాఫిట్ దగ్గర కూడా వచ్చింది, అయినా సరే నేను ఎగ్జిట్ అనేది అవ్వలే. సో నేను చెప్పిన విధంగా ఒక డిసిప్లిన్ లో అయితే ఉండాలి మనము. దెన్ సింపుల్ గా అయితే మన టార్గెట్ అనేది హిట్ అనేది అయింది. సో ఇక్కడ మీకు టైమింగ్ కూడా చూపిస్తా, ఇక్కడ ఏ టైమింగ్ అయిందో. సో ఇక్కడ కింద చూసుకోవచ్చు, ఇక్కడ టైమింగ్ కనిపిస్తుందా గైస్ ఇక్కడ మీకు. సో 12:15 కేమో అయినుండే గైస్. ఓకేనా, ఇక్కడ సో నేను జస్ట్ ఏం చేస్తా అంటే ఒక ట్రేడ్ తీసుకొని మీకు చెప్పిన కదా, ట్రేడ్ తీసుకొని ఇంకా మనము ఏంటంటే స్క్రీన్ రికార్డింగ్ ఆఫ్ చేసేస్తా అని. సో నిన్న తీసుకుంటుండే గైస్ ఈ ట్రేడ్, ఇక్కడ డేట్ కూడా మీకు చూపిస్తా. ఓకే, నిన్న మనము 8:15 కి 25th కి 8:15 కేమో తీసుకుని ఉండే. సో దాని తర్వాత మొత్తం వెయిట్ చేసిన, నైట్ మొత్తం ట్రేడ్ కంటిన్యూ అయితేనే ఉంది గైస్, అయినా సరే నేను ఎగ్జిట్ అనేది అవ్వలే అన్నట్టు. ఓకే, సో మనకు దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే, అంటే ఇది మన నార్మల్ క్యాండిల్స్ బ్రో. నార్మల్ క్యాండిల్స్ మీకు తెలిసిందే కదా గైస్, ఇక్కడ టోటల్ టైం పైన డిపెండ్ అయితే ఉంటాయి. సో దీనికి ప్రైస్ తోని ఎలాంటి సంబంధం ఉండదు. అదే మనకు ఇక్కడ రెంకో అనుకోండి బ్రో, ఇక్కడ రెంకో చార్ట్స్ పెట్టుకొని చూపిస్తాం మీకు. సో ఇక్కడ టోటలీ టైం మనకి ఏంటంటే ఇది టోటలీ మనకి ఇది ఏంటంటే ప్రైస్ పైన డిపెండ్ అయితే ఉంటది అన్నట్టు. ఓకే, టోటలీ ప్రైస్ పైన డిపెండ్ అయితే ఉంటది. సో ప్రైస్ మూవ్ అయితేనే ఒక బ్రిక్ అనేది ఫామ్ అవుతుంది అన్నట్టు గైస్, సరేనా. సో ఇట్లయితే ఉంటది గైస్. నేను కూడా మీకు ఒకటే చెప్తా, మీరు ఏ స్ట్రాటజీ అన్నా ఇంప్లిమెంట్ చేయండి బ్రో. మీ దగ్గర ఒక డిసిప్లిన్ లేదనుకోండి, మీ దగ్గర ఒక పేషెన్స్, వెయిట్ చేసే పేషెన్స్ లేకపోతే మీకు ఏ స్ట్రాటజీ అయినా సరే ఇవ్వదు గైస్, రిటర్న్స్ అనేవి తీసియదు. సో అందుకోసమే మీకు ఈ క్లాస్ ఇట్లా వీడియోస్ చేయడానికి రీజన్ ఏంటంటే మీలో ఒక డిసిప్లిన్ తీసుకొని రావడం. సో ఇక్కడ నేను మీకు ప్రాఫిట్ లాస్ చూపించడం అనేది కాదు గైస్. ఓకే గైస్, సో ఇక్కడ నేను మీకు ఎంత ప్రాఫిట్ అయింది ఎంత లాస్ అయింది ఆర్డర్ హిస్టరీలో అయితే చూపిస్తా గైస్. ఇక్కడ కొంచెం స్లైడ్ చేసి చూసుకోవచ్చు, ఇక్కడ $17 మనకు ప్రాఫిట్ అనేది అయింది. పెట్టుకుని ఉండగా మనం టార్గెట్ $17 ప్రాఫిట్ అయింది. అండ్ ఇక్కడ మనకు ట్రేడింగ్ ఫీ చూసుకోవచ్చు, జస్ట్ చిన్నగా మనకు ట్రేడింగ్ ఫీ అయితే తగిలింది. 0.28 అంటే దగ్గర దగ్గర ఒక 30 రూపీస్, 30 మనకి ఎంత ఒక 60 రూపీస్ అనుకోండి, అంతే. మనము అందుకోసం చిన్న కాయిన్స్ లో అయితే చేస్తాం అన్నట్టు. ఫాట్ కాయిన్ లో మీరు బిట్ కాయిన్ లో దాంట్లో చేస్తే కొంచెం మీకు ఏంటంటే ట్రేడింగ్ ఫీ ఎక్కువ తగులుతుంది, బట్ మీకు మూవ్మెంట్ కూడా అలానే ఉంటది గైస్. ఓకేనా, మూవ్మెంట్ కూడా చాలా మంచిగా ఉంటది అన్నట్టు బిట్ కాయిన్ లో, బట్ ఏంటంటే దాంట్లో ట్రేడింగ్ ఫీ కొంచెం ఎక్కువ తగులుతుంది మనకు. దట్స్ ఇట్, సరేనా. సో ఐ హోప్ గైస్ మీకు ఈ వీడియో కూడా చాలా అంటే చాలా నచ్చింది అని ఆశిస్తున్నా. సో ప్లీజ్ డెఫినెట్లీ వీడియోని లైక్ చేసి ఒక థ్యాంక్స్ బ్రో అని ఒక కామెంట్ అనేది చేయండి గైస్. ఓకేనా, సో ఓకే గైస్, థ్యాంక్ యూ గైస్.